రియల్‌గా దయ్యాలున్నా గూడా నేను అస్సలు భయపడను. ఎందుకురా అంటే నాతో పాటు అల్లా ఉంటాడు ఎప్పటికీ. నేనైతే నమాజులు చేస్తూ ఉంటాను. నా రూమ్‌లో ఖురాన్ కూడా ఉంటది. నేను అస్సలు భయపడను దేనికి గూడా. 12:30 అయితా ఉండదు టైము. నా రూమ్‌లో నుంచి బయటికి వెళ్ళాను. బట్ ఏదో నేనైతే చాలా రోజుల నుంచి కువైట్‌లో ఉన్నాను. ఏ రోజు కూడా అస్సలు నేను భయపడలేదు. ఫస్ట్ సారి నాకైతే నిజంగా అర్ధరాత్రి 12:30కి నాకైతే శబ్దాలు ఏదేదో వచ్చేసి నాకైతే చాలా భయపడిపోయాను. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నైటు కరెక్ట్గా 12:30 అవుతా ఉండదు టైము. నా రూమ్లో నుంచి బయటికి వెళ్ళాను. బట్ ఏదో సౌండ్లు వస్తూ ఉంటే నేనైతే బయటికి వెళ్తున్నాను అనమాట. ఇంత అర్థం కావటం లేదు. ఈ లైట్లు కూడా ఓపెన్లోనే ఉన్నాయి. ఇంతకుముందు అయితే ఈ లైట్లు బంద్ చేస్తూ ఉన్నారు. ఇటు సైడ్ కూడా నాకైతే ఏం భారీగా అయితే సౌండాలు వచ్చినాయి. ఏం అర్థం అవ్వట్లేదు. ఎక్కడి నుంచి శబ్దాలు వచ్చినాయి నాకైతే. ఎందుకు అంటే నైట్ టైం నేను ఈ లైట్లు అన్నీ క్లోజ్ చేస్తాను ఇంటివి. చూడండి, ఈ రూమ్ అతను కూడా నిద్రపోయినాడు, యూపీ అతను. నాకైతే ప్రస్తుతానికి ఏదో చాలా భయం వేస్తూ ఉంది. 12:30 అవుతా ఉంది టైము. ఇక్కడ మొత్తం అంతా లైట్లు అన్నీ ఆఫ్ చేసినాను. నైట్ ఎక్కువ 11కి అట్లా ఆఫ్ చేస్తాం అనమాట. దానికి శబ్దాలు అయితే భారీగా వచ్చినాయి. వెళ్తారు చూస్తే అలాగే ఉంది. ఆ లైట్లు కూడా ఓపెన్లోనే ఉన్నాయి. కువైట్లో ఫస్ట్ టైం నాకైతే ఇంత భయం వేసింది. ఏ రోజు కూడా లేదు. ఏమైందో నాకు అస్సలు అర్థం కావడం లేదు. ఎవరైనా కోయిటి పిల్లలు పోయినారా అనుకునేదానికి నైట్ వచ్చేసి 12:30 అయితే ఉండదు టైం. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి చూద్దామంటే ఇంకా వెళ్ళలేము. ఎందుకు అంటే లాక్ వేసి ఉంటారు, అన్ని కెమెరాస్ ఉంటాయి. దానికైతే నాకైతే ఫుల్ డౌట్ కొడతా ఉంది. ఇక్కడ కూడా ఏది లేదు. నేను భయపడినాడరా అంటే ఫస్ట్ సారి అయితే నేను కువైట్లో ఇదే ఫస్ట్ సారి భయపడ్డాం నేను. మొత్తానికి ఏదున్నా కూడా భయపడే ప్రసక్తే ఉండదు. ఎందుకంటే నేనైతే నా డైలీ నేను నా అల్లానైతే నేను తలుచుకొని పడుకుంటూ ఉంటాను. దానికి నేనైతే మళ్ళీ నా రూమ్లోకి అయితే వచ్చేసాను. నేను కువైట్లో చాలా సంవత్సరాల నుంచి ఉన్నాను. బట్ అయితే మొత్తానికి నాకైతే ఏ రోజు కూడా ఇలాగ శబ్దాలు అయితే రాలేదు. ఈ రోజే వచ్చినాయి ఈ శబ్దాలు. అసలు నాకు అది నా కలనా లేదంటే ఎట్లా అని చెప్పేసి నాకైతే అర్థం అవ్వటం లేదు. బట్ అయితే ఈ రోజు అయితే నాకైతే నిద్ర అయితే అస్సలు వెళ్ళిపోయింది. చాలా భయం వేస్తుంది. బట్ అయితే నేను అసలు భయపడను. నా రూమ్ లోపలైతే నేనైతే భయపడే ప్రసక్తే ఉండదు. ఎందుకురా అంటే ఖురాన్ అయితే ఉంటుంది నా రూమ్లో. ఎందుకురా అంటే నేను నమాజ్ చదువుతూ ఉంటాను. నాకైతే అస్సలు ఏం భయం ఉండదు. అది నాకేమనిపిస్తూ ఉందిరా అంటే నా కళ ఏమో అని చెప్పేసి, నా భ్రమ ఏమో అని చెప్పేసి అనిపిస్తూ ఉంది. మొత్తానికైతే నేనైతే ఇంటి బయట సైడ్ నేను మొత్తం అంతా చూసుకొని వచ్చాను. అసలు ఏది కూడా అసలు కనిపించడం లేదు, ఏది కూడా లేదు అసలు. రియల్గా దయ్యాలు ఉన్నా కూడా నేను అస్సలు భయపడను. ఎందుకురా అంటే నాతో పాటు అల్లా ఉంటాడు ఎప్పటికీ. నేనైతే నమాజులు చేస్తూ ఉంటాను. నా రూమ్లో ఖురాన్ కూడా ఉంటుంది. నేను అస్సలు భయపడను దేనికి కూడా.
నిజంగా నేను కోయేట్లో ఏ రోజు కూడా భయపడలేదు. ఇన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తా ఉన్నా కూడా ఈ రోజు అయితే నేనైతే చాలా గాబరాగా అయితే భయపడిపోయినాను. బట్ అయితే నాకైతే నాకల్లా అయితే ఉంటాడు తప్పనిసరిగా. ఎందుకురా అంటే నేను అల్లాని ఒక్కడినే నమ్ముతాను కాబట్టి తప్పనిసరిగా నాతోనే ఉంటాడనమాట నా అల్లా. సో నాకైతే నా భ్రమ నా కళ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అది మీకేమనిపించిందో మొత్తానికైతే కామెంట్ అయితే పెట్టేయండి. అది ఏంది, ఏ రోజు కూడా రాని సౌండ్ ఈ రోజే నాకు వచ్చింది. అది నాకైతే ఈరోజు అస్సలు నిద్ర అయితే ఉండదు. ఎందుకు అంటే ఈ శబ్దం వల్ల నా నిద్ర అయితే ఈరోజు పాయా. సో కామెంట్ అయితే తప్పనిసరిగా పెట్టండి ఫ్రెండ్స్.